ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి వారందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలుని నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు అవి కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడును. ఒక మనుషుడిని ఆయన రక్షించుకున్నప్పుడు ఆ మనుషుడికి ఇచ్చేటువంటి గొప్ప కృపను బట్టి ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎంత సురక్షితంగా ఉంటాడో, ఆ వ్యక్తి పుష్టిగా ఉండడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఈరోజు మనం తెలుసుకోగలగాలి. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ మన ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మని ఆయన మనం నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి, ఒక ఉద్దేశపూర్వకంగా నిన్ను నడిపించాడు కాబట్టి, నువ్వు ఆయన కొరకు సాక్షులుగా ఉండడం కొరకు అతను నిన్ను సిద్ధపరిచాడు కాబట్టి, నీకు ఎంతగానో కాపుదల భద్రతనిచ్చి అన్ని విషయాలు నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. యెషయా 43వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చూసినప్పుడు, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించేవాడిని నేనే, రక్షించిన వాడిని నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు లేడు. నేను కార్యం చేయగా త్రిప్పిపోయేవాడెవడు? కనుక ఈరోజు నువ్వు దేన్ని బట్టి నువ్వు సిగ్గు పొందుతూ ఉన్నావు? ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన గురించి పరుగులెత్తడానికి నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీ కొరకు ప్రభు ఎంతగానో ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ వచ్చారు. ఈ దినం వరకు నేను సురక్షితంగా ఉంచారు, నిన్ను నడిపించారు, నేను ఎంతగానో బలపరిచారు. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునకు మీ విమోచకుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. మీ నిమిత్తం నేను బబులోను పంపితిని. నేను వారందరినీ పారిపోయినట్లు చేసేదను, వారికి అతిశాస్పదములకు వాడలతోనూ కల్దీయులు పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రంలో త్రోవ కలుగుజేయవాడును, వడిగల జలములలో మార్గం కలుగుజేయవాడును, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించగలవాడును యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు. వారు లయమై జనపనార్వలే ఆరిపోయిరి. ప్రభు ఎంతగా నీ కొరకు ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారు, ఎంతగా నడిపిస్తున్నారో చాలా సంగతులు గ్రహించుకున్నప్పుడు ఇంక నువ్వు ఆయన గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆయన నీ దేవుడై ఉన్నాడు, నీవు ఆయన ప్రజ అయి ఉన్నావు. కనుక ఈరోజు సిగ్గుపడవలసిన అవసరం ఏముంది? నీ పరిస్థితులు బట్టి కానీ దేని బట్టి అయినా సరే నువ్వు దిగులు చెందవలసిన అవసరం అయితే లేదు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కొలసీలకి రాసినటువంటి పత్రికని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. నీకు